ఇంకా మరి బ్రతకడానికి అవకాశం మరి లేదు. అక్కడ చూస్తే కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. ఆ క్లిష్టమైన పరిస్థితుల్లోనే కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. ఇంటందరూ అనుకున్నారంట ఈ రోజు రాత్రికి మనం చనిపోతాం మాత్రం. ఎందుకు ఈ ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో నోములు వస్తాం, మరి మనం బ్రతకొద్దు చనిపోతామని చెప్పేసి అందరూ అనుకున్నారంట. అందరూ, నాన్న అనుకున్నాడు, అమ్మ అనుకున్నారు, చిన్న చెల్లి అనుకుంది, బ్రతలు అనుకున్నారు. అనుకుని ఆ రాత్రికే కన్నంలో ఏదో వాయిస్ కలుపుకొని చెప్పడం అనుకున్నారంట. ఆ రోజు ఎందుకో బయటకు వెళ్ళారంట సాయం రాజంగా. ఎందుకో బయటకి ఇలాగే ఒక గృహంలో ప్రార్థన ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్ళి కూర్చున్నారంట. అక్కడ రోజు కదా ఎలాగ చనిపోతున్నాం, ఒకసారి చూద్దామని చెప్పేసి కూర్చున్నారంట. యేసయ్య మాటలాగా సాయం రాజన్న హృదయంలోకి వెళ్ళాయంట. నువ్వు బ్రతుకు, నీ ద్వారా నేనే కార్యం చేయబోతున్నాను, నువ్వు బ్రతకాలి, నేను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను అని అనేకమైనటువంటి మాటలు. మనిషి తెలుగు తక్కువగా చనిపోదాం అనుకున్నాడు కష్టంలో, గుండెలు బాగుంటూ ఏడుస్తూ ఇక మనమే శరణం అనుకుంటున్నాడు. కానీ నేను చాలిన దేవుడును, నేను సరిపోయే దేవుడు, నేను ఆయన పట్టుకున్నానంటే ఎలాంటి సమస్యలను, ఎలాంటి రోగంలో, ఎలాంటి ఇబ్బందులను బయటకు వస్తానని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వెళ్ళాను. కుటుంబానికి చెప్పాను, దేవుడిని పరిచయం చేశాడు. ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇన్ని దేవుడు దేవతలు వదిలేసి ఇంకనూ మనలను ఇంకో దేవుడిని తీసుకొని వచ్చేవట్రా, చనిపోవాలనుకుంటే అని కుటుంబీకులు అంటా ఉన్నారు. అయినా లేదక్కాయ, లేదు నాన్న, ఆ గుంటూరు ప్రాంతంలో, ఆ చిలకలూరు ప్రాంతంలో ఎలాగ మా కుటుంబం ఉండేది, ఎలా అయిపోయాం. ఈ దేవుడు ఒక్కసారి రుచి చూద్దాం, ఈ దేవుడు ఒక్కసారి మన జీవితంలో కాపాడిద్దాం, మన పరిస్థితికి ఎలాగో మార్చుతాడని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఒకరింటికాడ ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇటుకలు బట్టి పనిచేయడానికి వెళ్ళారు. ఫైనాన్స్ ఇచ్చేవారు, కోటీసులు ఉండేవారు. ఇటుకలు బట్టిలో పనిచేయడానికి అందరూ వెళ్ళిపోయారు. వదిలి ప్రార్థన చేసేదాన్ని, వచ్చేటప్పుడు వంట చేసేదాన్ని, మళ్ళా వదిలి తీసుకొని మరుసటి రోజు వెళ్ళేవారు. ఇంకొక తమ్ముడు ఉండేవారు. అలాగా ఒకరు ఇంటికాడ వదిలి ప్రార్థన చేయడమే పని. దేవ మమ్మల్ని వెలిగించి, మమ్మల్ని నడిపించి, మమ్మల్ని ఆశీర్వదించారు. మిగతా వాళ్ళందరూ పనికి వెళ్ళారట. ఇటుకల పని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకొని చిన్న పాకేసుకొని పరిచయం ప్రారంభించారు. ఈరోజు వేల మంది సాయంత్రం ప్రపంచంలో తెలుగు ఎవరైతే ఉన్నారు, ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారు, క్రైస్తవులు తెలియని వ్యక్తి ఎవరు లేరు. అంత అద్భుతంగా దీవించాడు. ఆయన నన్నే రాశాడు మాట. ఏమో రాసింది తెలుసా అంటే, ఏ వాటి కంటే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగిన వాటి కంటే, ఊరించిన వాటి కంటే అధికంగా ఇచ్చే దేవుడు అంటే యేసయ్య. యేసు ప్రభువు నమ్ముకున్నాడు, తన జీవితాన్ని వెలిగించబడ్డాడు. కనుక బయట ద్వారా నీవు కూడా వెలిగించబడాలంటే, ఈ సన్నిధిలో ఉంటాను నీవు కూడా వెలిగించబడాలంటే, దేవుడిని ఎప్పుడైతే మన జీవితాలకు ఆహ్వానిస్తామో ఆయన అధికంగా ఏమి కావాలో మనకు తెలియదు. దేవుడు ఏమి కోరుకోవడం మనకు తెలియదు. అల్పమైన వారిని అడుగుతామంట మనం. భక్తులు అంతరీతిగా రాసిన పాట, ఆ వెర్రితనంలో ఉన్నాడు మనిషి. కానట ఏది మంచిదో ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. చూస్తాను ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి
మాట కూడా మొదటి చెప్పడంలో రాశాడు. ఏమన్నా తెలుసా? చేసి ఉన్న ప్రార్థన నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోయినవరు కాదు. మర్చిపోయినవరు కాదు. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చవని నా దీనయాచన. అవసరాన్ని తీర్చవని నా దీనయాచన. పట్టజాల పోతిగా నీవిచ్చెను దీవెన. చేపలు పట్టడానికి జాలర్లు వెళ్ళారంట. రాత్రంతా రోజంతా చేపలు పెట్టారంట. ఏ ఒక్క చేప కూడా పడలేదంట. రాత్రి మొత్తం ప్రయత్నాలు చేశారు ఆ జాలర్లు. ఆ నది ఆ సముద్ర తీర ప్రాంతానికి యేసుప్రభువు వారు వెళ్ళారట. వెళ్ళి ఏమనుకున్నారంటే రాత్రంతా ప్రయాసపడ్డాము, పగలంతా ప్రయాసపడ్డాము, ఒక్క చేప దొరకలేదు, నాకు ఒక్క చేప దొరకలేదయ్యా అన్నప్పుడు ప్రభు అన్నాడంట, అక్కడ వెయ్యి ద్వారా అనుకున్నాను మనసులో. చేపలు ఎక్కడ పడతాయో ఎక్కడ ఉంటాయో జాలరికే తెలుసు అనుకున్నారంట. చేపలు ఇచ్చేస్తాయంట సముద్రం. వాళ్ళ పిట్ట 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 లాగేస్తాయంట. ప్రభు మొదటి ఎన్నుకున్న దేవుడు తెలుసా? చేపలు పట్టే జాలరి. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడి చరణంలో అన్నాడు అన్నమాట, అయ్యా ఏది నాకు కావాలో అడగలే ఎదుగుతానంటే పట్ట జాలరంట. అవసరాన్ని తీర్చమని నేను అడుగుతున్నాను, కానీ నాని పట్ట జాలంత విస్తారమైన దీవెనలు, విస్తారమైనటువంటి చేపలు, ఆశీర్వాదం నా కొరకు దాచిపెట్టి ఉన్నావు అని భక్తులు చెప్తాను. అలాంటి గొప్ప దేవుడు మనకు కలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.